మెయిన్ పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి, వరల్డ్లో మొత్తానికి నెంబర్ 1 ఇండియా. ఎన్నో దేశాల వ్యక్తులు వచ్చి ఇక్కడ వచ్చి జీవిస్తున్నారు. ఎవరు కాదంటలేదు, బొమ్మని ఎవరు తరిమేస్తలేరు, ఏ గవర్నమెంట్ వీసాలు అడుగుతలేదు. ఇండియాలో టోటల్గా అన్ని స్టేట్ల కంటే తెలంగాణ నెంబర్ 1. ఎందుకంటారా, ప్రతి దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఎవరిని వద్దని పొమ్మంటే చెప్తలే, ఉండమని చెప్తలే, ఎవరిని ఉద్ధరిస్తలే. అక్కడ నుంచి ఒకటి రావడం, ఇక్కడ వచ్చి ఎగతాళి చేసుకోవడం, బతకండి, ఉండండి. భరత భూమి ఎంతోమందికి జీవనం ఇస్తుంది. ప్రాణం తీయాలని ఇప్పటికి కూడా ఎవరు కూడా అనుకోలేదు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతకనీకి వచ్చి కథలు పడి, నేను పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా, నాది ఈ దేశం, నాది ఆ రాష్ట్రము, ఈ ఓవరాక్షన్ అన్నీ బంద్ చేసుకొని మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఉండండి. రాజకీయ నాయకులు కానీ, సినిమా నటులు కానీ, ఇంకా మరి వ్యక్తులు ఎవరైనా సరే బతకడానికి వచ్చారు, బతుకోండి. అతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. అవతల విదేశీయులు కానీ, ఇతర రాష్ట్రాలలో కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ కానీ, ఎక్కటోళ్ళు, బీహార్ కానీ ఎంతమంది వచ్చి భక్తులేరు చెప్పండి. పాకిస్తాన్లో నిలగొట్టినట్టు ఇప్పటివరకు ఎవరినైనా నిలగొట్టిరా? పాకిస్తాన్లోనే కూడా మొన్నటి వరకు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఫుడ్. పాకిస్తాన్ లంజ కొడుకులకి మొన్నటి వరకు ప్రొవైడ్ చేసింది ఫుడ్ మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. ఎందుకు వెళ్ళగొట్టింది? వాళ్ళ వంకర బుద్ధి చూసి మరి తరిమే వలిచి వచ్చింది కాబట్టి జరిగింది. మీరు కూడా ఇలాగే వంకర బుద్ధి చూపిస్తే ఎక్కడున్నాకంటే షూట్ చేయడం తప్పదు. సినిమా నటులు ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రోకర్ నా కొడుకులు. వేషాలు వేసుకోండి, కానీ ఇతర దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ ఎగతాళి చేయకండి. ఎక్కటోళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి.